శ్రీ గురుభ్యో నమః. చైత్ర పురాణం 27వ రోజు 27వ అధ్యాయం. ఈ అధ్యాయంలో అయోధ్య నగరాన్ని వర్ణించారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శంభుడు చెప్తున్నాడు, ఓ బోయవాడా, చూడు చూడు, శుభప్రదమైన ఈ అయోధ్య నగరాన్ని చూడు. ఇక్కడ స్నానం చేయడం కోసమని కోట్ల కొద్దీ జనం వచ్చారు చూడు. ఇక్కడ చేరిన జనప్రవాహాల శబ్దాలు మేఘాల శబ్దాల వల్లే వినిపిస్తున్నాయి. అనేక జెండాలు, పతాకములు చూడ్డానికి ఇంద్రధనుస్సు వలె కనిపిస్తున్నాయి. మనోహరమైన వాద్య ధ్వనులు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఆకాశమంతా అగ్నిహోత్రాదుల నుండి వెలువడే పొగలతో ఎట్లా వ్యాపించిపోయిందో చూడు. ఓ కర్కశ, ఇక్కడ భవనాలన్నీ కైలాస పర్వత శిఖరాల వలె ఉన్నాయి చూడు. కొత్తగా ఉన్న వీధులు అగడ్త చుట్టూ ఉన్న వడ్డాణం వలె ఉంది. వందల కొద్దీ పతాకాలతో కూడిన ఎత్తైన భవనాలను, అనేక కోణాలతో కూడిన గొప్ప భవనాల మీద ఉన్న బంగారు కలశములతో కూడిన అయోధ్య నగరమును, సరయూ నదీ తీరంలోని ఆ భవనాల యొక్క కిటికీల తలుపులు గాలికి కదులుతూ వాటంతట అవిగా మూసుకుంటున్న రెప్పపాట్ల వల్లే ఉన్నాయి. ఆ భవనాల మీద పతాకాలపై ఉన్న చిత్రములు గాలికి కదులుతూ ఆ దారి వెంబడి వెడుతున్న బాటసారులను రమ్మని పిలుస్తున్నట్లున్నాయి చూడు. పవిత్రమైన ఈ క్షేత్రంలో బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు మొదలైన దేవతలందరి చేత వాళ్ళ నివాసాలన్నీ వదిలిపెట్టబడ్డాయి. వాళ్ళంతా ఇక్కడే నివాసం ఉంటున్నారు. కుబేరుడితో పోటీ పడి సంపదలన్నీ అమరావతిని వదిలి అయోధ్యకే చేరుకున్నాయా అన్నట్లుగా ఉంది. ఈ నగరంలోని ప్రజలంతా ఎల్లప్పుడూ దాన ధర్మాలు చేయడానికి, భోగాలు అనుభవించడానికి వారి వారి ధర్మములందే ఆసక్తి కలవారై ఉంటారు. ఇంద్రాది దేవతల అందరినీ తలుచుకున్నంత మాత్రం చేతనే పవిత్రులను చేయగల స్వధర్మాచరణ పరాయణులైన ఆ అయోధ్య పట్టణంలోని బ్రాహ్మణులు ఎవ్వరి చేత నమస్కరింపబడరు. అంటే వారి వారి స్వధర్మాచారములను ఆచరించటం వలన అందరి చేత పూజింపబడేవాళ్ళు అవుతున్నారు. అదన్నమాట. అక్కడ ఉండే క్రిమికీటకాలు, పక్షులు కూడా జ్ఞానం లేనివైనా సమాధి స్థితిని పొందుతున్నాయి. ఈ అయోధ్య నగరంలో సులభంగా లభించే మోక్ష పదవిని ఎవరు వర్ణించి చెప్పగలరు? ఇదిగో, ఇది ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశిస్తూ చూసిన కొద్దీ చూడాలనిపించే అందమైన రూపంతో విలసిల్లే ఆ శ్రీరామచంద్రుని యొక్క దివ్యమైన భవనం ఇది. రత్నముల తోరణాలతో విరాజిల్లుతున్న ఈ భవనం సీతా మహాసాధ్వీమ తల్లిది. అనేక రత్నముల చేత అలంకరింపబడిన, బంగారు స్తంభాలతో విరాజిల్లుతున్న, స్ఫటికముల కూర్పు కలిగిన, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్న రామతీర్థంలో సమీపంలో ఉన్నటువంటి, అంటే రామతీర్థానికి సమీపంలో ఉన్న ఈ అందమైన భవనము సీతారామునిది. చక్కగా కాల్చబడి ప్రకాశిస్తున్న బంగారంతో నిర్మించబడిన, అనేక పతాకములతో విరాజిల్లుతున్న, విచిత్రమైన కలశములతో విరాజిల్లుతూ ఉన్న, నవరత్నములతో నిర్మించబడిన, తోరణాలతో ప్రకాశిస్తున్న, బంగారు వీధులతో కూడిన ఈ భవనం లక్ష్మణునిది. విశ్వకర్మ పుణ్యమంతా వలకబోసినట్లున్న బంగారు తోరణాలతో వెలిసిల్లే ఈ భవనం భరతునిది. చూడచక్కనైన రత్నములను కూర్చిన ఎత్తైన ఈ భవనము శత్రుఘ్నునిది. స్ఫటికములతో చేసిన గోడలపై బంగారు గీతలతో అలరారుతూ ఉన్న ఈ అందమైన భవనం వాయుపుత్రుడైన హనుమంతునిది. ఈ విధంగా చెప్పి శంభుడు కర్కసునితోనూ భార్యతోనూ కార్పటికునితోనూ కలిసి అయోధ్య నగరంలోనికి ప్రవేశించాడు. ఆ తర్వాత రామతీర్థానికి వెళ్ళి క్షురకర్మాదులను పూర్తి చేసుకున్నాడు. ఒకరోజు ఉపవాసం ఉండి తీర్థశ్రాద్ధాన్ని పెట్టాడు. ఆ తర్వాత హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రుణ్ణి చక్కగా పూజించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేశాడు.
ఆ పైన చైత్ర స్నానం చేశాడు. శుభప్రదమైన అమావాస్య రాగానే తండ్రికి ముక్తి కలగడం కోసం తండ్రి పేరు మీద అన్నదానం కూడా చేశాడు. దాంతో శంభుడి తండ్రి పిశాచత్వాన్ని వదిలిపెట్టి స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఇది అయోధ్య వర్ణనం. ఎంత గొప్పగా వర్ణించారో కదండి ఈ అధ్యాయంలో. నిజంగా అక్కడికి వెళ్ళి ఆ భవనాలన్నీ చూస్తున్నట్లే మనకి అనిపించేంత అనుభూతి కలిగేలాగా అంత చక్కని వర్ణనని మనకి ఈ అధ్యాయంలో తెలియజేశారు. ఇది భవిష్యోత్తర పురాణాంతర్గతమైనటువంటి చైత్ర పురాణంలోని 27వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ